హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ప్రముఖ క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు వరకు ఒక ఎత్తు, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వింటే మీరు కూడా షాక్ అవ్వాల్సింది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య లైటర్ కోసం రగిలిన గొడవ, దానివల్ల వివాదమే కాదు, కాస్త లైటర్ కోసం ప్రారంభమైన డిస్కషను చిలికించి గాలివానైపోయి ఒకరిని కారుకేసి గుద్ది ఈడ్చుకెళ్ళి చంపేశాడు. ఇది బెంగళూరులో జరిగిన సంఘటన. అప్పటి వరకు క్రికెట్ ఇద్దరు కలిసి ఆడుకున్నారు, అంత టీం కలిసి ఆడుకున్నారు. మరి సరదాగా సిగరెట్ తాగం అనుకున్నారేమో కానీ ఎందుకు వచ్చిందో ఆ లైటర్ పంచాయతీ వచ్చేసింది. ఆవేశం ఒకరు నిగ్రహించుకోలేకపోయారు. ఇద్దరు తణుకులాడారు, కొట్లాడారు, గలాటపడ్డారు. ఆ తర్వాత ఆ క్షణంలో పట్టరాని ఆవేశం, క్షణికావేశంలో వాడిని చంపడం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి క్రైమ్స్లో అంటే నేను ఎప్పుడో చెప్తాను ఏంటంటే క్రైమ్ ఫర్ గెయిన్ అంట. గెయిన్ అంటే ఉమెన్ ఆర్ క్యాష్, రైట్? క్రైమ్ ఫర్ సాటిస్ఫాక్షన్, ఈగో సాటిస్ఫాక్షన్ అంటే కక్ష అని కూడా చెప్పవచ్చు, పగలని కూడా చెప్పవచ్చు. ఇంకోటి క్రైమ్ ఫర్ ఈ క్షణికావేశం అంటే అనాలోచితంగా చేసేది, ప్రయోజనాలు ఏం ఆలోచించరు, ఆ ఆవేశపూరితంగా చేస్తారు. ఇట్లా ఎవరో తిట్టినప్పుడు, కోపడ్డప్పుడు దాని పర్యవసనాలు ఏంటి, తప్పు అయినదా నాదా అని తెలవకుండా ఈ 3 రకాల క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. ఈ థర్డ్ వన్ వచ్చేసి అసలు సిల్లీ రీజన్స్ ఉంటాయి. 5 రూపాయల కాయిన్ కోసమో, 10 రూపాయల కాయిన్ కోసమో, ఇట్లా అప్పటికప్పుడు ఆవేశపడి ఫ్రెండ్సే కావచ్చు, భార్యాభర్తలే కావచ్చు, ఎవరైనా సరే క్రైమ్ చేస్తారు. ఇట్లాంటి క్రైమ్ జరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఏమిటి అంటే ఎవరు ఐడెంటిటీ క్రైసిస్ కోసం వాళ్ళు పరితపిస్తున్నారు. అంటే నేనే గొప్ప, నాదే గెలవాలి, నాది మాత్రమే, లేకపోతే నేను అనుకుంది సాధించాలనే తత్వాలు, మొండి తత్వాలు ఎక్కువడం వల్ల ఈ స్నేహితుల మధ్యలో కానీ, తాగినప్పుడు కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు వెరసేళ్ళ ఆ జీవితం, ఆ ఫ్రెండ్ జీవితం ఇతను వెళ్ళింది. ఇతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇప్పుడు క్రైమ్ చేశాడు, మర్డర్ చేశాడు, సాక్ష్యాలు ఉన్నాయి. సాక్ష్యాలు అంటే సీసీ ఫుటేజ్ అంతా కూడా దొరుకుతూ ఉంది. ఆటోమేటిక్గా ఖచ్చితంగా జైలు జీవితం అనిపిస్తుంది. చిన్న లైటర్ కోసం ఒక్క క్షణం ఎవరి దగ్గర ఉంటే ఏమి, ఇంకొక 30 రూపాయలు 20 రూపాయలు పెడితే ఇంకో లైటర్ వస్తుంది. నాకు తెలిసినంతవరకు అయితే ఇంకో లైటర్ కొనుక్కోవచ్చు. అదే మాదిరి లైటర్ కూడా కొనుక్కోవచ్చు, పెద్ద విషయం కాదు. ఆ 30 రూపాయలు దానికోసం 30 సెకండ్లు కూడా ఆలోచించకుండా క్షణికావేశంలో పోయి జీవితాన్ని ఖరాబు చేసుకున్నారు. ఇట్లాంటి విన్నప్పుడైనా సరే మన లాంటి వీడియో చూసేటువంటి వాళ్ళు కానీ క్షణికావేశానికి కొంచెం ఆలోచించి వెనక్కి తగ్గితే ఇట్లాంటి నేరాలు జరగకుండా ఉంటాయని చెప్పొచ్చు. ఆవేశం అనర్థానికి హేతువు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.